చెప్తున్నాము. మీరు రండి అంటే నాకైతే కొంచెం ఉద్వేగం, ఉత్సాహం అనేటువంటిది మీకు తెలుసు కదా. ఎగ్జామ్స్ అంటే సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అవకాశం వచ్చింది. సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఎగ్జామినేషను జరుగుతున్నటువంటి క్రమంలో దయచేసి ఫస్ట్ మన మైండ్ సెట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి అనుగుణంగా మన మైండ్ సెట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీ మనసుతో ఆలోచించండి. మనం ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేయాలనే విషయం ఇందాక డిఓ గారు చెప్పారు. డిఓ గారు జాయిన్ అయినటువంటి మరుసటి రోజే ఎంపీ గారు అడిగారు, ఏమనంటే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటి, మరి ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు రిజల్ట్స్ వస్తుంది, ఎందుకు రిజల్ట్స్ రావటం లేదు గవర్నమెంట్ స్కూల్స్ అనే విషయం అడిగారు. ఓకే, ప్రైవేట్ స్కూల్స్లో రిజల్ట్స్ వస్తున్న మాట వాస్తవమే, గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్స్ తగ్గుతున్నటువంటి మాట వాస్తవమే. బట్ ఇక్కడ బేరీ చేసుకోవాల్సింది స్కూల్స్ అని కాదు, ఆ స్కూల్స్కి వచ్చేటువంటి విద్యార్థులు మనం బేరీ చేసుకోవాలా, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం బేరీ చేసుకోవాలా, మన పాఠశాలలకు వచ్చేటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏంటి, ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఏంటి, ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలో ఏ రకమైనటువంటి విద్యార్థులు చదువుతున్నారు, ప్రభుత్వ పాఠశాలలో ఏ రకమైనటువంటి విద్యార్థులు చదువుతున్నారు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి కుటుంబ పరిస్థితులను కలిగి ఉన్నారు. ఈ రోజున మనం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు మీరు చాలా వరకు కూడా మీరు గమనించండి, నేను చాలా స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నా, దాదాపుగా ఒక 20 to 30% విద్యార్థులకి తండ్రి ఉంటే తల్లి లేని పరిస్థితి, తల్లి ఉంటే తండ్రి లేని పరిస్థితి. ఇది ఫ్యాక్ట్. ఇది తండ్రి కనుక ఉంటే ఓకే, తల్లి లేనటువంటి పరిస్థితి, తల్లి ఉంటే తండ్రి లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇద్దరు కనుక ఉన్నట్టయితే ఇద్దరు మైగ్రేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ మైగ్రేట్ అవుతారు? ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అయ్యాయంటే పేద విద్యార్థుల పైన మాత్రమే డిపెండ్ అయి ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులే, ఆర్థికంగా బలహీనపడిన విద్యార్థులే. ఇక్కడ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, అన్ని సామాజిక వర్గాలలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి తల్లిదండ్రులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. అందుకే నేనంట పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవద్దు? కార్పొరేట్ విద్యార్థులతో పోల్చుకోవద్దు, ప్రైవేట్ విద్యార్థులతో పోల్చుకోవద్దు. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు వేరుగా ఉంటాయి, మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిగతులు వేరుగా ఉంటాయి. మరి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం ఎందుకు పోల్చుకోవాలా, మనం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? మన పరిస్థితి వేరు, మన ప్రభుత్వ పాఠశాలల యొక్క పరిస్థితి వేరు. మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ రోజు కూడా మీరు గమనించండి, ఒక పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉంటే 200 మంది విద్యార్థులు ఉంటే 70%, 60% మాత్రం అటెండెన్స్ ఉండేటువంటి పరిస్థితి, 30 to 40% అటెండెన్స్ లేనటువంటి పరిస్థితి. మీరు గమనించారో లేదో నేను చెప్తున్నా, నేను స్టడీ చేశా, 100కి 20-30% మంది పిల్లలు ఉదయం పూట టిఫిన్ చేయకుండా మన బడికి వస్తున్నారు. అవునా కదా? 100కి 20 నుండి 30% మంది విద్యార్థులు మన స్కూల్స్కి ఏ విధంగా వస్తున్నారంటే టిఫిన్ లేకుండా వస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి వేరు, మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి వేరు. పొద్దున పూట ఉదయం పూట 9 గంటలకు పాఠశాలకు వస్తాడు, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి మనం పెట్టేటువంటి మధ్యాహ్న భోజనమే ఒక అమృతమైనటువంటి దానిగా భావిస్తాడు. సాయంత్రం 4 గంటల వరకు మన స్కూల్లో ఉంటారు. ఒకవేళ ఏదైనా సరే స్టడీ అవర్ పెడితే ఇంకొక 1 అవర్ అదనంగా ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత 5 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పేరెంట్ వాడిని కూర్చోబెట్టి చదివిస్తున్నాడు? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ పేరెంట్ కూర్చోబెట్టి చదివిస్తున్నాడు? ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఆడపిల్లల్ని ఏ తల్లి కూర్చోబెట్టి చదివిస్తుంది?
ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా సరిగా లేవు, సక్రమంగా లేవు. ఫాలో యాక్షన్ అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కనీసం భోజనం పెట్టేటువంటి విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే పొద్దున పూట కూలికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి 6-7 అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం పూట స్కూల్కి వెళ్ళినటువంటి ఉదయం పూట కూలి పనులకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి 6-7 అయ్యే పరిస్థితులు ఉన్నాయి. పగలంతా పనిచేసి అలసిపోయి వచ్చినటువంటి తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకునేటువంటి దీనికి ఉందా, వాళ్ళకి సరిగ్గా వండి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీస్. మీరు ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో చూస్తే వాళ్ళ ఫాలో యాక్షనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు పొద్దున పూట 5 గంటలు లేపుతారు, 5 గంటలు లేపి కనీసం చదివిస్తారు, ఏదో ఒకటి తినడానికి పెడతారు, ఆ టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ, నైట్ భోజనం కానీ, సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒక 2-3 గంటలు కూర్చోబెట్టి చదివించే పరిస్థితులు అక్కడ ఉంటాయి. దయచేసి వాళ్ళని మనం పోల్చుకునేటువంటి పరిస్థితి అయితే మనం చేయొద్దు. ఎవరు అడిగినా సరే ఈ రకమైన పరిస్థితులు మీరు చెప్పాలి. ఎవరు అడిగినా సరే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే చాలామంది అంటూ ఉంటారు, ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళు పేద పిల్లలు, మనం కొంత ఉదాసీనంగా వ్యవహరిద్దాం, వాళ్ళు పాస్ అయ్యేటట్టు చూద్దాం. పాస్ అయ్యి ఏం చేయాలా? చదవకుండా పాస్ అయ్యి ఏం చేయాలా? చదవకుండా పాస్ అయ్యి ఏం చేయాలి? కాపీయింగ్ కనుక చేస్తే పరిస్థితి ఏంటి? కాపీయింగ్ చేసినటువంటి స్టూడెంట్ యొక్క పరిస్థితి ఏంటి? కాపీలు రాసినటువంటి విద్యార్థులు ఏ స్థితిలో ఉన్నారు? 10వ తరగతిలో మీరు చూసి చూడనట్టుగా పాస్ చేయిస్తారు. 10వ తరగతి తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇంటర్మీడియట్లో పరిస్థితి ఏంటి? ఇంటర్మీడియట్లో కూడా సరే ఏదో ఒక రకంగా పాస్ అయ్యడానికో, బీటెక్లో కానీ డిగ్రీలో కానీ అక్కడ పరిస్థితి ఏంటి? ఏ విధంగా షైన్ అవుతాడు స్టూడెంట్? కష్టపడకుండా ఏ విధంగా షైన్ అవుతాడు? ఒకసారి కనుక కాపీయింగ్ అలవాటు పడినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడి జీవితంలో కూడా సక్సెస్ కాలేడు. వాడి జీవితంలో చదువు అనేటువంటి దాన్ని మర్చిపోతాడు. ఏదో ఒక రకంగా మనం పాస్ అవుతాము, ఎవడో ఒక దాంట్లో చూసి రాసి మనం పాస్ అవుతాం కాబట్టి చదవాల్సిన అవసరం లేదనేటువంటి ఒపీనియన్తో ఉంటాడు. దయచేసి ఆ రకమైనటువంటి ఆలోచనలకు మనం అడ్డుకట్టేద్దాం. ఆ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా మనం చూద్దాం. మన విద్యార్థులు కష్టపడి చదివి పాస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మనం తీసుకొద్దాం. ఒకవేళ ఎవరైనా సరే చదవకుండా పాస్ అవ్వాలని అనుకుంటే వాళ్ళు ఫెయిల్ అయినా సరే ఏం ప్రాబ్లం లే. ఎందుకంటే ఫెయిల్ అయితే రియలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది, మళ్ళీ పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఫెయిల్ అయితే మళ్ళీ చదివి పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక వర్క్ కల్చర్ నేర్పిద్దాం, హార్డ్ వర్క్ నేచర్ నేర్పిద్దాం, ఒక నిజాయితీ నేర్పిద్దాం. మన పాఠశాలలో నిజాయితీని నేర్పించేటువంటి విద్యా సంస్థలుగా మారుద్దాం. మన పాఠశాలలో నిజాయితీ కలిగినటువంటి విద్యార్థులు సొసైటీలోకి వెళ్ళేటువంటి విధంగా మనం తీర్చిద్దాం. అంతే తప్ప రిజల్ట్స్ కోసం అని చెప్పి ఎక్కడా కూడా అడ్డదారులు దొరికేటువంటి పరిస్థితి అయితే దయచేసి చేయొద్దని చెప్పి నేను చెప్తున్నా. నిజాయితీగా వ్యవహరిద్దాం, నైతికతతో వ్యవహరిద్దాం, నైతిక విలువలను పాటిద్దాం. విలువలను పాటించే మనం ఎగ్జామినేషన్ నిర్వహిద్దాం. విలువలు లేకుండా జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే అది ఆ సొసైటీని నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. సొసైటీని బస్టు పట్టించేటువంటి విధంగా మనం వ్యవహరించవద్దు. సొసైటీలో చీడ పురుగులను ఉత్పత్తి చేసే విధంగా మనం వ్యవహరించవద్దు. సొసైటీలో ఒక ఉత్తమమైనటువంటి పౌరులు మనం సొసైటీలోకి పంపించే విధంగా మనం చేద్దాం. మన దగ్గర పాస్ అయినటువంటి క్యాండిడేట్ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాడి వలన చెడు జరగకుంటే చాలు, మేలు జరగకపోయినా పర్లే. దయచేసి ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేద్దాం. నేను పదే అదే చెప్తా. ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అయిందో అప్పుడే పాఠశాలల్లో విద్యా విలువలు నశించాయి. విద్యా విలువలు నశించడానికి కారణం ఏంటంటే మన సిస్టమ్ ఫెయిల్ అయింది, మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయినటువంటి సిస్టమ్ వలన మన స్కూల్స్లో క్వాలిటీ లేకుండా పోయింది. క్వాలిటీ ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు, జీవితంలో కూడా క్వాలిటీ లేకుండా పోయింది, స్టూడెంట్లో కూడా క్వాలిటీ లేకుండా పోయింది, విలువలలో కూడా క్వాలిటీ లేకుండా పోయింది. కాబట్టి విలువలు కలిగినటువంటి వ్యక్తిని సొసైటీకి మనం పంపించాలి అంటే ఇక్కడే సంస్కరించాలి. ఎవరో సంస్కరిస్తారు స్టూడెంట్ని,
ఎవరో పట్టించుకుంటారు. మనం ఎట్టగొట్ట మన ఈ స్టూడెంట్ మనం బయటికి పంపించేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ చూసుకుంటారులే, లేకపోతే బీటెక్ కూడా చూసుకుంటారులే, ఎక్కడో చూసుకుంటారులే. దయచేసి ఈ ఆలోచనలు వద్దండి. ఎందుకంటే సొసైటీలో ఉన్నటువంటి స్టూడెంట్ బాగుపడినా చెడిపోయినా దానికి బాధ్యత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్దే. ఆ బాధ్యతను మనం ఎత్తికెత్తుకోవాల్సిందే, ఆ బాధ్యతను మనం మోయాల్సిందే, ఆ బరువును మనం మోయాల్సిందే. విలువలు అనేటువంటి బరువును మనమే మోయాలి, వేరే ఎవరు మోయలేరు. విలువలను కాపాడే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం. నేను పదే చెప్తా ఉంటా, నా యొక్క ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేయటమే. సుదీర్ఘ కాలం పాటు మనం పనిచేసాము అంటే మన వలన మన సొసైటీకి, మన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరకి మన వల్ల చెడు జరగకూడదు. చెడు జరగకుండా మనం కాపాడుదాం. విలువలు కలిగినటువంటి విద్యార్థులు మనం సొసైటీలో పంపిద్దాం. ఎగ్జామినేషన్ సిస్టంలో ఎగ్జామినేషన్ పగడ్బందీగా నిర్వహించి చదివినటువంటి విద్యార్థి మాత్రమే పాస్ అయ్యేటువంటి పరిస్థితి కల్పిద్దాం. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఎగ్జామ్స్ పగడ్బందీగా కండక్ట్ చేయండి, నిజాయితీగా కండక్ట్ చేయండి, విలువలతో కండక్ట్ చేయండి, మనస్సాక్షితో కండక్ట్ చేయండి, అంతరాత్మ ప్రబోధానుసారంగా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. మీ వెనక నేనుంటా, నేను సమాధానం చెప్తా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా మనం ప్రవర్తించి మన డిపార్ట్మెంట్ యొక్క పరువుని బజారుకి ఇచ్చే విధంగా మనం ప్రవర్తిస్తే ఇక్కడ దెబ్బతినేది మీరు నేను కాదు, వ్యవస్థ దెబ్బతింటుంది. మనం వ్యవస్థను కాపాడదాం. మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాపాడదాం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నైతికతను పెంపొందిద్దాం, విలువలను పెంపొందిద్దాం. దానికోసం మీ యొక్క సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.